మధురై టెంపుల్ ఇదిగో మీ కళ్ళ ముందు. கண்ணன் குழலோசை வந்து காதல் மெல்ல கேக்குதே, கூவென குயில்கள் கூவமானுமயிலும் ஆடுதே. கண்ணன் குழலோசை வந்து காதல் மெல்ல கேக்குதே. கனகனவென இடிகள் அதிர மேகம் சதிராடுதே. கனகனவென இடிகள் அதிர மேகம் சதிராடுதே. தத்திமி தகதிமி என மின்னல் தாளம் போடுதே. கண்ணன் குழலோசை வந்து காதல் மெல்ல கேக்குதே, கூவென குயில்கள் கூவமானுமயிலும் ஆடுதே. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మనం మధురైకి ట్రైన్లో, బస్లో ఆర్ ఫ్లైట్లో ఆర్ ఓన్ కార్లో కూడా రావచ్చు. సో దేనికి ఎంత అవుతుంది అని అంటే, ట్రైన్లో మనకి హైదరాబాద్ నుంచి మధురైకి 700 నుంచి 800లో స్లీపర్ టికెట్ దొరుకుతుంది. సో ట్రైన్ అయితేనే మనకు తక్కువ పడుతుంది, కాకపోతే జర్నీ కూడా 24 అవర్స్ ఉంటుంది. బస్ అయితే ప్రైజెస్ 2000 నుంచి 3000 మధ్యలో ఉన్నాయి. జర్నీ టైం 12 to 14 అవర్స్. సో ఫైనల్గా ఫ్లైట్లో వద్దాం అనుకుంటే 1 month ముందు బుక్ చేసుకోవడం బెటర్. 5000 నుంచి 8000 లోపల ఉంటుంది. 1.5 hourలో వచ్చేస్తాం. మీరు నా ప్రీవియస్ వీడియో చూసింటే తెలిసేది, నేను ప్రజెంట్ రామేశ్వరంలో ఉన్నా. రామేశ్వరం నుంచి మధురైకి 173 kilometers ఉంది. 3 to 3.5 hours జర్నీ. బస్ టికెట్ కూడా 140 per person పడ్డది మాకు. సో మళ్ళీ నైట్ మధురై నుండి కన్యాకుమారికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మధురై చూసేద్దాం. ఇప్పుడే మధురైలో బస్ దిగినాం. ఆ ముంగడ కనిపించేది నేను కూడా టెంపుల్ అని కన్ఫ్యూజ్ అయినా. అది టెంపుల్ కాదు, అది జస్ట్ ఒక షాపింగ్ మాల్ కూడా కాదు, జస్ట్ ఒక బట్టల షాప్. మన దగ్గర RS Brothers లాగా. ఈ ఆటో చూడండి, మొత్తం స్విచ్ బోర్డే సెట్ చేసుకున్నాడు ఆటోలో. మధురై నాకు చాలా డెవలప్డ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ రోడ్స్ ఇవన్నీ మీకు చూపించద్దు అనుకున్నా, కానీ సీరియస్లీ హైదరాబాద్ లాగుంది. అంటే చాలా వెల్ డెవలప్డ్ ప్లేస్ ఇది మధురై అయితే. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది, పక్కన అడిగితే మధురైని స్లీప్లెస్ సిటీ ఆఫ్ ఇండియా అంటారంట. అంటే 24 hours ఈ సిటీ రన్నింగ్లోనే ఉంటుంది. అండ్ మధురై టెంపుల్లో 24 hours ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయంట. మనకు ముందు కనిపించేదే మధురై టెంపుల్, ఇదిగో మీ కళ్ళ ముందు. బయట నుంచి చూస్తుంటేనే టెంపుల్ అదిరిపోయింది అనిపిస్తుంది కదా. సూపర్ కార్వింగ్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది టెంపుల్ కూడా, డిఫరెంట్ కలర్స్తోని. అసలు ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి చూడండి. బయట నుంచే ఎట్లుంది అంటే టెంపుల్ లోపల ఎట్లా ఉంటుందో అని నాకు అవుతలేదు. సో వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇక్కడే లాకర్స్ ఉంటాయంట. ఇక్కడనే లాకర్స్లో అన్నీ పెట్టేసేయాలి. మొబైల్ అలో లేదు లోపలికి, అస్సలు ఛాన్స్ లేదంట. సో మీకు బయటనే చూపిస్తున్నా. నేను లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇప్పుడే దర్శనం అయిపోయింది. టెంపుల్ లోపల చెప్తున్నా, సూపర్ ఉంది టెంపుల్ అయితే చాలా పెద్దది. అండ్ మహేష్ బాబు అర్జున్ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా మధురై మీనాక్షి టెంపుల్ ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టెంపుల్ అట్లనే ఉంది, అంతకు మించింది. లోపల అన్నీ సూపర్ ఉంది, చాలా పెద్దది. మీరు లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు, కూర్చోవచ్చు. లోపల పులిహోర అట్లు ఇలాంటివి అమ్ముతున్నారు, అవి తినొచ్చు. అండ్ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు. అది నాకు చాలా నచ్చింది టెంపుల్లో. సెకండ్ థింగ్, ఇంకోటి నేను మీకు సజెస్ట్ చేసేది, టెంపుల్కి నైట్ ఒకసారి రండి. మీరు మార్నింగ్ దర్శనం చేసుకున్నా పర్లేదు, నైట్ మాత్రం ఒకసారి రండి. మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి టెంపుల్ లోపల. అండ్ ఈ నైట్ లైట్స్కి టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకో విషయం, ఈ టెంపుల్ అమ్మాయిలకి ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది, ఐ గ్యారంటీ యూ. అండ్ బాయ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తీసుకొని వచ్చేయండి. అండ్ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ లిస్ట్లో మధురై టెంపుల్ని యాడ్ చేసుకోండి. మీరు మార్నింగ్ వచ్చినా పర్లేదు, ఈవినింగ్ ఒక్కసారి టెంపుల్లోకి పోండి. చలో, మనకి ఇంకా 1/2 hourలో ట్రైన్ ఉంది. టెంపుల్ నుంచి 1 kilometer లోపలనే ఉంది స్టేషన్ కూడా వచ్చేసినాం. బాబా, ఈ జనాలు చూడండి, మొత్తం స్టేషన్ బయటనే పండుకుంటున్నారు, కూర్చుంటున్నారు.
మన సికింద్రాబాద్ స్టేషన్లో కూడా ఇంత జనాలు ఇట్లా ఉండరు, స్టేషన్ లోపల ఉంటారు కొంతమంది. ఇక్కడ టూ మచ్. మధురై స్టేషన్, మధురై జంక్షన్. టైంకి వచ్చేసినాం స్టేషన్కి, లేట్ అయితే కాలేదు, ఇంకా చాలా కొంచెం తొందరగానే వచ్చినాం మనము. ట్రైన్ కూడా వచ్చేసింది, ఇంకొంచెం టైం పడుతుంది ట్రైన్ స్టార్ట్ కావడానికి. వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసి పిచ్చి పెట్టింది మా వాడికి. తమిళ్లో సాంగ్స్ పెట్టుకొని దుంకుతున్నాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అసలు టైం అయిందని ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్ ఎక్కి చూస్తే ఈ బ్యాగ్ ఎవరిదో కాదు, మన టీసీది. అంటే దొంగలు ఎత్తుక్కుపోతారేమో అని చేనేసి తాళం వేసి కిటికీ కట్టేసిండు. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 5-5:30 వరకు కన్యాకుమారి వెళ్ళిపోతాం. ఇండియా బాటమ్ నుంచి సన్ రైజ్ చూడాలి మనం రేపు అక్కడ. సో నెక్స్ట్ వీడియోలో ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా కన్యాకుమారిలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్.